అప్పుడప్పుడే వంట నేర్చుకుంటున్న వారికి అదేనండి బిగినర్స్‌కి ఇంటికి ఎవరైనా అతిథులొస్తున్నారంటే టెన్షన్ మొదలవుతుంది. వారికి నచ్చినట్టుగా వంట చేయగలమా? అంతమందికి ఎలా చేయగలము అని ఈరోజైతే అందరికీ తెలిసిన రెసిపీ. మన ఆంధ్ర స్పెషల్ పప్పు. అలాగే అందులోకి బెండకాయ వేపుడుని కరకరలాడే విధంగా ఇంటికొచ్చిన అతిథులు మెచ్చుకునే విధంగా ఈ 2 రెసిపీలని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నా. ఒకసారి వీడియోని చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు కొలతగా తీసుకొని కందిపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా మెంతుల్ని వేయండి. మరి ఎక్కువ వేశారంటే చేదు వచ్చేస్తుంది. ఒక పావు టీ స్పూన్ వేసుకున్నారనుకోండి రుచి చాలా బాగుంటుంది. తర్వాత 10-15 దాకా వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిని, అలాగే మనం తినగలిగే స్పైసీని బట్టి ఎండుమిర్చిని వేసేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న 3 టమోటాలని కూడా వేసేసుకోండి. అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకోవాలి. అలాగే మనం ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళని వేసేసుకోండి. ఇలా నీళ్ళని వేసుకోవడం కోసమే కందిపప్పుని కొలతగా తీసుకోవాలి. అప్పుడు పప్పు అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మరి పలుచగా లేకోకుండా, మరి ముద్దగా లేకుండా. అందుకని మీరు కొలతగా కందిపప్పుని తీసుకోండి. తర్వాత ఒక స్పూన్ దాకా నెయ్యిని, అలాగే కొద్దిగా కరివేపాకును, కట్ చేసుకున్న ఒక వంకాయని వేయండి. వంకాయ ముక్కల్ని మనం నీళ్ళలో వేసి పెట్టుకొని వేసాము అంటే నల్లగా అవ్వకోకుండా, చేదు అవ్వకోకుండా వచ్చేస్తాయి. తర్వాత ఇందులోకి నేనైతే ఇప్పుడు పచ్చి చింతకాయలు అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి పచ్చి చింతకాయలని వేస్తున్నాను. మీకు పచ్చి చింతకాయలు దొరికితే ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక బౌల్‌లోకి వేసేసి మూత పెట్టుకోండి. అవంతా తొక్కు తొక్కు పప్పులోకి పోకుండా ఉంటుంది. మీ దగ్గర పచ్చి చింతకాయలు అవైలబుల్‌గా లేకపోతే మామూలు చింతపండుని 2 రెబ్బలు వేయండి సరిపోతుంది. 3 లేదా 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే 4 విజిల్స్, మీరు హై ఫ్లేమ్‌లో పెట్టారంటే 5 విజిల్స్ కూడా పెట్టాలి. అప్పుడే పప్పు మెత్తగా ఉడుకుతుంది. రుచి చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్‌లో అయితే 3-4 విజిల్స్ అయితే సరిపోతాయి. పప్పు 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి పక్కనుంచండి. అది ఆవిరి పోయేలోపు మనం బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం. బెండకాయలు లేతవి తీసుకొని శుభ్రంగా కడిగి తొడిమల్ని తీసేసుకొని చూడండి ఈ విధంగా ఒక ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పుచ్చులేమన్నా ఉన్నాయేమో చెక్ చేసేసుకొని బెండకాయలన్నిటిని కట్ చేసేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయలని ఫ్రై చేయండి. మనం బెండకాయలు ఫ్రై చేసేసుకోవడానికి కాస్త నాన్ స్టిక్ పెనం అయితే సరిపోతుంది. ఎందుకంటే బెండకాయలకి ఆయిల్ తక్కువగా వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. మనం స్టీల్ కానీ లేదా ఇనుప కడాయి తీసుకున్నాం అనుకోండి కొద్దిగా ఆయిల్‌ని ఎక్కువ వేసుకోవాలి బెండకాయలు ఫ్రై చేసుకోవడానికి. నాన్ స్టిక్ అయితే ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది. మీ దగ్గర నాన్ స్టిక్ పాన్ లేకోకుంటే ఐరన్ పాన్ అయినా సరే సరిపోతుంది. కాకపోతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి. లేదనుకోండి బెండకాయలు జిగురు జిగురుగా ఉండిపోతాయి. మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బెండకాయ అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది. బెండకాయలు ఫ్రై అయిపోయాక పెనంలోని ఒక పక్కకు జరిపేసి మిగిలిన నూనెలోకి ఒక 2 స్పూన్ల దాకా వేరుశనగ విత్తనాలు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్రని వేసి ఈ పోపు దినుసులన్నిటిని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీరు ఇలా వేయించుకోవడానికి కష్టం అవుతుంది అనుకుంటే బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ఈ మిగిలిన నూనెలోకి పోపు దినుసులన్నీ వేసి అవంతా ఫ్రై అయిపోయాక అప్పుడు బెండకాయ ముక్కల్ని వేసేసుకోవచ్చు. పోపు దినుసులు బాగా ఫ్రై అయిపోయాక కొద్దిగా కరివేపాకును, 4 పచ్చిమిర్చి చీలికల్ని వేసేసుకొని బెండకాయ ముక్కలతో సహా అంతా బాగా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఒక నిమిషం అంతా కలిపి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చిటికెడు పసుపును, తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్‌ని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఈ బెండకాయ ముక్కలకి ఈ స్పైసెస్ అంతా బాగా అంటేలాగా కలుపుతూ మరొక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా శనగపిండిని, ఒక స్పూన్ దాకా బియ్యపు పిండిని వేసేసుకోవాలి. ఇలా ఈ 2 పౌడర్‌లు వేసుకోవడం వల్ల ముక్కలకి బాగా స్పైసెస్ అంటుతాయి. తినేటప్పుడు బాగా కరకరలాడుతూ వస్తాయి. మనం ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకున్నామంటే చాలా చాలా బాగా ఉంటుంది. మీరు ఈ ప్లేస్‌లో కావాలంటే పుట్నాల పొడిని కూడా వేసేసుకోవచ్చు. అప్పుడు బియ్యపు పిండిని స్కిప్ చేసేసుకొని కేవలం పుట్నాల పొడిని వేసేసుకొనైనా ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ పిండి వేశాక మరొక 2 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా క్రిస్పీగా ఉంటుందండి. సైడ్ డిష్‌కైతే చాలా బాగుంటుంది. సాంబార్‌లోకైనా, పప్పులోకైనా నంజుకోవడానికి ఎంత బాగా ఉంటుందో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం పప్పును ఉడికించి పెట్టాం కదండీ! ఆవిరి మొత్తం పోయాక మూత తీసేసుకొని, మనం పప్పును మెత్తగా మెదుపుకోవాలి. దానికంటే ముందు మనం ఇక్కడ పచ్చి చింతకాయలు వేసి తయారు చేశాం కాబట్టి, ఈ చింతకాయలని సెపరేట్‌గా ఉడికించుకున్నాం కదండీ! పప్పులోనే ఒక బౌల్‌లోకి వేసేసుకొని, చింతకాయలని ఎప్పుడు కూడా డైరెక్ట్‌గా పప్పులోకి వేయకూడదు. ఎందుకంటే పైన
తొక్కంతా ఉంటుంది కదండీ! చింతకాయల పైన ఉన్న ఆ పొక్కంతా కూడా పప్పులోకి వెళ్ళిపోయిందనుకోండి, పప్పు అస్సలు తినలేము. ఇలా సెపరేట్‌గానే ఎప్పుడు కూడా చింతకాయలని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్ట్రెయినర్ సహాయంతో చింతకాయలని కాస్త గుజ్జులో నలిపి ఇలా వడగట్టాలి. మీరు పచ్చి చింతకాయల ప్లేస్‌లో మామూలు చింతపండు వేస్తున్నట్లయితే డైరెక్ట్‌గా పప్పులోకి వేసేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్‌లో మీరు మామూలుగా వేసే చింతపండును కూడా వేసేసుకొని తయారు చేసేసుకోవచ్చు. పచ్చి చింతకాయలు అవైలబుల్‌గా ఉంటే పచ్చి చింతకాయలని వేసేసుకోవచ్చు. లేదనుకోండి మామిడి ముక్కల్ని కూడా పులుపుకు సరిపడా వేసేసుకొని తయారు చేసేసుకోవచ్చనమాట. ఎలా చేసుకున్నా సరే మెజర్‌మెంట్స్ అయితే ఇంతే. ఇప్పుడు పప్పుని మెత్తగా మెదిపేసేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి పోపును వేసేసుకోవాలి. పోపు కోసం కాస్త ఆయిల్‌ని ఎక్కువగా వేసేసుకోండి. రెగ్యులర్‌గా 1, 2 స్పూన్లు ఆయిల్ కొంటూ ఉంటారు కదా! కానీ ఈ పప్పులోకి పోపు మాత్రం కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకొని తయారు చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఇవంతా వేసేసుకొని పోపు బాగా మగ్గిన తర్వాత పప్పులోకి వేసి కలిపేసేసుకోవాలి. ఒకవేళ పప్పులో ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసేసుకోవచ్చు. అంతేనండి. మన వెజ్ థాలీ రెడీ అయిపోయింది. ఈ థాలీతో మన ఇంటికొచ్చిన అతిథుల మనసుల్ని దోచేసేసుకోవచ్చు. వడ్డించేటప్పుడు కాస్త నెయ్యిని వేయడం అస్సలు మర్చిపోకండి. నెయ్యి వేసి సర్వ్ చేసేసామంటే ఇక ఏమీ అక్కర్లేదు. మీరు హడావిడి పడుతూ ఎన్నో ఎన్నో కర్రీలు కూడా ప్రిపేర్ చేయక్కర్లేదు. పప్పు, బెండకాయ ఫ్రై ఉంటే చాలు ఇంటికి వచ్చిన వాళ్ళు కడుపు నిండుగా తినేస్తారు. మరి మీరు ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.